హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 స్పెషల్ అనాలిసిస్. నామినేషన్స్లో చెత్త పోసినట్లుగానే నిజంగానే చెత్త పాయింట్స్ అయితే ఉన్నాయి. కొంతమంది ఆటలో ఉన్నారు, కొంతమంది ఏదో గేమ్లో వేటలో ఉన్నాం అనుకుంటున్నారు, మరి కొంతమంది ఆ గలాట గలాటగా ఉన్నారు. సో అయితే ఇప్పుడు మనం ఫటాఫట్ కొన్ని పాయింట్స్ అయితే చూసేద్దాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా కూడా చూడండి ప్లీజ్. లాస్ట్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పా. ఇక నెంబర్ 1 పాయింట్ చూసినట్లయితే సీత నామినేషన్ చూద్దాం. యష్మిని నామినేట్ చేసింది, పర్ఫెక్ట్ పాయింటే చెప్పింది ఇక్కడ. అక్కడ డిఫెన్స్ చేసుకుంది, కానీ పెద్దగా ఉపయోగం అనేది లేదు యష్మిది. అలాగే పృథ్వీది కూడా కరెక్ట్గానే అనిపించింది, కానీ గేమ్ ఆడేటప్పుడు కాదు, మధ్య మధ్యలో కూడా మాటలు వదిలేస్తున్నావు, అగ్రెషన్ చూపిస్తున్నావు అంటూ సీత ఆ అటాక్ మోడ్లో చెప్పింది. అది తీసుకోలేకపోయాడు పృథ్వీ. దీనికి మళ్ళీ పృథ్వీ నామినేట్ చేసేటప్పుడు కౌంటర్ అటాక్ అనేది వేసాడు. అసలు పృథ్వీకి కొన్ని పాయింట్స్ నిజంగా అర్థం కావట్లేదా, తెలుగు రావట్లేదా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఎందుకంటే తెలుగు వచ్చని చెప్తున్నాడు కానీ అర్థమవుతుంది, సూపర్గా అర్థమవుతుంది అంటున్నాడు. కానీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తే మళ్ళీ మొదటికొచ్చి సేమ్ ఆన్సర్ అనేది చెప్తా ఉంటాడు. అంటే ప్రశ్న ఏదేసినా కూడా ఆన్సర్ అనేది ఆయన ఫ్రేమ్ చేసుకున్నది చెప్తూ ఉంటాడు. అంటే ఆ ప్రశ్నే అర్థం కాదు ఒక్కొక్కసారి. సో కొద్దిగా ఆలోచించాల్సిందే. ఇలాగుంటే కొంచెం బిగ్ బాస్ సీజన్స్లో ముందుకెళ్ళడం అనేది కష్టం. పైగా ఎలిమినేషన్ అనేది జరగబోతుంది. మూడో వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు లేచిపోతారు. ఇక నెంబర్ 2 పాయింట్, విష్ణుప్రియ ప్రేరణ నామినేషన్ చేసింది. అలాగే సంచాలక్గా నువ్వు పెయిన్ అనేది ఏదైతే తనకి జరిగిందో దాని గురించి మొత్తుకుంది అక్కడ, ఏది విష్ణుప్రియ. కానీ ప్రేరణ ఇక్కడ కొంచెం ఆన్సర్ బ్యాలెన్సింగ్గానే ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్ను ఎలిమినేట్ చేయకపోవడం వల్ల నీకు ఫేవరే జరిగింది కదా అక్కడ. నువ్వు పడ్డావు, అబ్బాయి నేను టచ్ చేయలేదనుకుందాం, పుష్ చేసాడని కూడా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు ఫేవరే జరిగింది కదా, దానివల్ల నువ్వు ఆడావు కదా, నీకేం ప్రాబ్లం అయిందని అడిగింది. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చానని కూడా చెప్పింది. నిజానికి సంచాలక్గా ఓవరాల్గా చూస్తే ప్రేరణ ఫెయిల్ అయింది, అందులో డౌట్ లేదు. నెక్స్ట్ విష్ణుప్రియ యష్మిని నామినేట్ చేసింది. పాయింట్ కరెక్ట్గా చెప్పడంలో కొంచెం ఫెయిల్ అయిందా అనేది అనిపించింది. దీనికి యష్మి డిఫెన్స్ కొంచెం బాగానే అనిపించింది నాకైతే. ఇద్దరికి కూడా బుద్ధి లేని నామినేషన్సే, అందులో డౌట్ లేవు. కానీ నెక్స్ట్ ప్రేరణని చేసింది, అది కూడా విష్ణుప్రియది చెప్పుకోదగ్గ పాయింట్ లాగా నాకు అనిపించలేదు. నెక్స్ట్ మణికంఠ యష్మి ఇద్దరి మధ్యలో జరిగిన దాంట్లో యష్మి కొంచెం మూర్ఖంగా వాదించిందా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా క్లియర్గా మణి ఒక 3 పాయింట్స్లో లాజికల్గా లాక్ చేశాడు. దీంతో ముఖం మాడిపోయేలాగా పెట్టుకుని వెళ్ళి మరి అక్కడ రెస్ట్, నువ్వు కూడా వస్తావుగా నామినేషన్లో, నేను కూడా చూసుకుంటా అంది యష్మి. యష్మికి బాగా కాలింది, మండింది. బయాస్డ్గా ఉన్నావు, మైక్రో మేనేజ్మెంటు, ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడిన ఇంటరప్షన్ చేసేస్తావు అని 3 చోట్ల లాక్ చేశాడు మణి. దీంతో యష్మి బాగా ట్రిగ్గర్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే ఊపులో మణి పృథ్వీ గురించి కూడా చెప్పాడు. నీకు ఆవేశం బాగా వస్తుంది, ఆ క్షణిక ఆవేశం వల్ల ఏం చేస్తున్నావో తెలియట్లేదు, వెళ్ళి ప్రేరణ కాళ్ళు పట్టుకున్నావు, గబుక్కుని లాగావు, కొద్దిగుంటే వెనకబడిపోయి తల పగిలిపోయేది అనే రేంజ్లో చెప్పాడనమాట. అలాగే కాదు, ఆటలో కూడా అవుట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మరి ఓవర్ యాక్షన్గా అరుస్తున్నావా, దాన్ని అగ్రెషన్ అంటారంటే, అది నాకు క్వాలిటీ అబ్బా, అగ్రెషన్ అనేది నాకు క్వాలిటీ, నేను గేమ్లో అలాగే ఆడతా అంటున్నాడు. గేమ్ అయిపోయాక ఆడేవు పోయి అన్నా కూడా అర్థం కావట్లా. అది తను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాడు ఇక్కడ పృథ్వీ. ఇక నెంబర్ 3 పాయింట్ చెప్తా. ప్రేరణ అది చాలా పిచ్చి నామినేషన్ లాగా నాకు అనిపించింది. పిచ్చి అండి, దానికి పిచ్చి అంటారు కదా, అలాగా పిచ్చి అనమాట. ఆ డైలాగ్స్ నిజంగానే అది రివెంజ్ నామినేషన్, అందులో డౌటే లేదు. బ్రెయిన్లెస్ యూజ్లెస్ అని వాళ్ళు అనుకున్నారు, కానీ నిజంగానే అది బ్రెయిన్లెస్ యూజ్లెస్సే, కరెక్ట్గానే ఒప్పుకున్నారు వాళ్ళు. గుడ్ల కోసం గుడ్డిగా పోటీ ఏంటప్పుడు నాకు అర్థం కాలేదు అసలు. 5 గుడ్లు ఉన్నాయంట, 2 గుడ్లు విష్ణుప్రియ తినేసింది, 3 గుడ్లు మిగతా 10 మందికి నేను ఎలా పెట్టాలి అని. అలాగే ఒక ఎమోషనల్ కర్రీ విషయం కూడా వచ్చింది. నాకు లేకుండా నేను దాచుకున్న దాంట్లో నువ్వు బాధపడతావని నీకు కర్రీ ఇచ్చా అని, ఇలాగా చాలా ప్రేరణ కొద్దిగా ఆవేశంగా మాట్లాడింది. కాస్త ఇద్దరు కూడా బ్రెయిన్లెస్ యూజ్లెస్. గేమ్లో పాయింట్లు చెప్పరా అంటే ఫుడ్లో పాయింట్స్ చెప్పారు. సో అంటే వాళ్ళు గేమ్లో ఎంత సీరియస్గా ఉన్నారో మీరే ఆలోచించుకోండి. ఇక నెంబర్ 4 పాయింట్, ఆదిత్య ఓంకి మణికంఠ కళ్ళు తెరిపించాడబ్బా. ఫస్ట్ వీక్ నుంచి నేను నీకు సపోర్ట్గా ఉన్నా అని గుర్తు చేస్తే, నేను అడిగానా నన్ను సపోర్ట్గా ఉండమని అంటే రెచ్చిపోయాడు అక్కడ మణికంఠ. మీ కన్సోల్ కానీ మీ ఇది కానీ నేను కోరుకున్నానా, నేను అడగలేదు కదా, నేను ఏడుస్తుంటే నా దగ్గరికి వచ్చి ఓదార్చండి అని నేను చెప్పానా అంట. ఆహా, ఎంత ఎదిగిపోయావే అనే పాట ఉంటుంది కదా, అది గుర్తొచ్చింది. లైవ్లో చూస్తే మీకు కొద్ది క్లారిటీ వస్తుంది పాయింట్స్. లైవ్ చూడనోళ్ళు ఈ రివ్యూ వినండి. ఒక పాయింట్ ఇక్కడ, ఆదిత్య ఓం ఎంత చెప్పినా కూడా రిసీవ్ చేసుకునే మెచ్యూరిటీ అనేది మన మణికంఠకైతే కనిపించట్లా. అందుకే సెల్ఫిష్గా మాట్లాడాడు. అలాగే విష్ణుప్రియని కూడా
ఇదే చెప్పాడు. ఆదిత్య ఓం నామినేట్ చేస్తే ఏంటంటే, లీడర్‌షిప్ క్వాలిటీస్ లేవని నువ్వు నన్ను బ్లాక్‌ది పోసావు గదా! సో, అదేంటి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. ఏ విషయంలో లేదని అక్కడ లాక్ చేసాడు. కానీ విష్ణుప్రియ అవునండి మీరు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళనే నామినేట్ చేస్తున్నారు. మీరు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళకే వెన్నుపోట్ల గుచ్చుతున్నారు. ఇంక మీలో స్పోర్టివ్‌నెస్ ఎక్కడుంది? నేను ఇచ్చానే అనుకోండి స్పోర్టివ్‌గా తీసుకోవాలి గదా! అంటూ వాదించింది. ఇక్కడ ఇద్దరు కూడా కొంచెం ఎమోషనల్‌గా మాట్లాడుకున్నారా అనైతే అనిపిచ్చింది. ఇక నంబర్ 5 పాయింట్ ఏంటంటే, నైనిక సోనియాని స్ట్రెంగ్త్ లేదు. నువ్వు వ్యర్థం అని జెప్పింది. సో, నిజానికి ఇద్దరిని కంపేర్ చేస్తే నైనిక, సోనియా పక్కన పెట్టామనుకోండి. నైనిక మంచి గేమర్. అందులో డౌట్ లేదు. మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ తనకుంది అని మనం అనుకుంటే, దానివల్ల మేబీ ఏదైనా ఎక్స్‌ప్లనేషన్ చెప్పలేకపోతుంది. కానీ, టాస్క్‌లు మాత్రం వస్తే కుమ్మేస్తది. ఎవరేంటి అనేది తెలిసిపోద్దప్పుడు. ఈ కంపారిజన్‌లో సోనియా అండ్ నైనిక వీళ్ళిద్దరినే చెప్తున్నా. నెక్స్ట్ ప్రేరణకి గడ్డి పెట్టింది. సంచాలక్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావమ్మా తల్లి. ముందే నువ్వు టాస్క్‌ని అర్థం చేసుకొని, ముందే రూల్స్‌ని ఫ్రేమ్ చేసుకొని పెట్టుంటే అసలు ఇబ్బందే వచ్చేది గాదు. ఫైనల్‌గా అసలు ఇద్దరు మిగిలేవాళ్ళు గాదు. డ్రా అయ్యేది గాదు అది అని చాలా క్లియర్‌గా చెప్పింది. ఇక నంబర్ 6 పాయింట్ చెప్తా. యష్మి నామినేషన్స్ ఇది అన్నిటికంటే హైలైట్ అబ్బా! బ్రహ్మాండం అనిపించింది. మణికంఠని మోసం చేసావంది. ఫ్రెండ్ అని నా దగ్గరకొచ్చావు. ఫ్రెండ్‌గా నువ్వు ఇన్ని పెట్టుకున్నావా మనసులో? ఇంత మోసం చేసావా? అంది. తను కదా గేమ్‌లో అన్ని కోణాలు చూపిచ్చింది. అంతా చూపిచ్చింది ఎవరు? తనే కదా! బయాస్‌గా లేనని చెప్తుందక్కడ. ఎక్కడున్నా నేను బయాస్‌గా మంచి రీజన్ ఇచ్చా. సాలిడ్ రీజన్ అంటది. సాలిడ్ రీజన్ ఇచ్చి ప్రేరణను సేవ్ చేసావు తమ్మీ. పృథ్వీని కదా చేయాలి. అదే కదా అందరూ అనుకున్నారు. అదే పాయింట్ నబీల్ కూడా నామినేషన్‌లో చెప్పాడు. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అది మణికంఠని మాత్రం ఎదిరించలేక యష్మి కొంచెం తింగర సమాధానాలు చెప్పేసిందక్కడ. ఇక్కడ యష్మి ఎలా చీఫ్‌గా నడుచుకుందో అందరికీ తెలుసు. అందరూ చూసారు గేము. అలాగే మధ్యలో దొరికిపోయింది కూడా నాగార్జున వీడియో ప్లే చేసినప్పుడు. కానీ ఇక్కడ యష్మిని మణికంఠ ఆ సంచాలక్ పాయింట్ అనేది హైలైట్ చేయాలని అనుకోలే. అందుకే సో 3 పాయింట్స్ చెప్పాడు. ఆ 3 పాయింట్స్‌నే ఈమె ఎదురుదాడి చేసింది. ఇంకా కొంచెం లాగుంటే మాత్రం ఆ నామినేషన్ పాయింట్స్ వస్తే మాత్రం బిస్కెట్ అయిపోయేది. ఇక నంబర్ 7 పాయింట్ ఇది హైలైట్. నబీల్ మాత్రం యష్మికి ఇచ్చి పడేసాడు. అలాగే ప్రేరణకు కూడా గోబ గుయ్యమనేలాగా చెప్పాడనమాట. అంటే అరిచి మరి సమాధానం చెప్పాడు. అరుస్తా అంటూ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌లో ఒక డైలాగ్ కొట్టాడు. ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని. మీరు అరిస్తే రైట్ అయిపోతారంటే నేను కూడా అరుస్తా అని ఈ డైలాగ్ బాగా ప్రిపేర్ అయినట్టున్నాడు. మేబీ నామినేషన్స్‌లో వదిలేద్దాం. ఇదేదో భలేగుందే అని చెప్పి. సో, ఇక నెక్స్ట్ చెప్పిన పాయింట్స్ కూడా బానే ఉన్నాయి. యష్మికి బాగా ఇచ్చాడు. ఏందంటే లైన్ క్రాస్ చేసేసి వచ్చేస్తున్నావు నువ్వు గేమ్ ఆడినప్పుడల్లా. నువ్వు చీఫ్‌గా నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయాలి గానీ, నువ్వే డాన్సులేసుకుంటూ వచ్చేస్తున్నావు. అసలు నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావంటూ మాట్లాడితే ఆమెకి వితండవాదం చేసిందక్కడ యష్మి. కానీ అది వేస్ట్ అయిపోయింది. అలాగే ప్రేరణని సంచాలక్‌గా రాంగ్ డెసిషన్ తీసుకున్నావు. నేను ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ సాక్స్ అనేది ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది గానీ, దాన్ని నువ్వు ఇదన్నావు అంటే, ప్రేరణ దీనికి కౌంటర్ అటాక్ చేసింది. అలాగైతే నువ్వు ఫస్ట్‌లోనే ఔట్ అయ్యావు. కానీ నీకు నేను చాయిస్ ఇచ్చాను. మరి అప్పుడు నేను గ్రేట్ అనిపియలేదా అంది. ఈ పాయింట్స్ అయితే నబీల్ కొంచెం హైలైట్‌గా చెప్పాడనిపించింది. నెంబర్ 8 పాయింట్ చూద్దాం. పృథ్వీ చాలా సేఫ్‌గా అయితే గేమ్ ఆడాడు. ఒకటి రివెంజ్ నామినేషన్ ఏస్తే సీత గట్టిగా సమాధానం చెప్పింది. అలాగే నైనికాని లాస్ట్ వీక్ లాక్ చేసినట్లుగా ఈజీగా చేసేద్దాం అనుకున్నాడు పృథ్వీ. అలాగే నైనికాని లాక్ చేసాడు. కానీ పృథ్వీ ఇది చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నాడని తనకు మాత్రం అర్థం కావట్లా. పబ్లిక్‌కి అలాగే అక్కడ ఉన్నోళ్ళకి అర్థమైపోతుంది. సేఫ్‌గా ఏసేస్తున్నాడు నామినేషన్ అని. ఇక నెంబర్ 9 పాయింట్ చెప్తా చూడండి. సోనియాది కూడా ఆల్మోస్ట్ రివెంజ్ నామినేషనే. నైనికాని నామినేట్ చేసింది. నిజానికి యాక్చువల్‌గా విష్ణుప్రియని నామినేట్ చేయాల్సింది. కానీ లాస్ట్ వీక్ వీడియో దెబ్బ బాగా కొట్టింది తనకి. సో, నైనికాని అయితే ఈజీగా చేసుకోవచ్చు. చీఫ్‌గా ఫెయిల్ అయిందని చెప్పి అక్కడికెళ్ళింది. అలాగే యష్మిని నిలదీసింది. ఇక్కడే యష్మికి, సోనియాకి చాలా గట్టిగా పడిందనమాట. సో, వీళ్ళిద్దరి పైన ఇంకొక వీడియో కూడా ఉంటుంది. అది కూడా చూడండి. యష్మి అయితే నువ్వు పృథ్వీ, అభయ్, నిఖిల్‌తో ఉండడమే సరిపోతోంది. అసలు క్లాన్‌లోకి ఎక్కడొచ్చావు అనే ఒక్క పాయింట్ అడిగింది యష్మి. ఈ పాయింట్‌లో మాత్రం సూపర్ అనిపించింది. ఇక నెంబర్ 10 అభయ్ నవీన్ చాలా స్మార్ట్ అబ్బా! డౌట్ లేదు. నిఖిల్‌ని సేవ్ చేసి తను నామినేషన్‌లోకి వస్తే నిఖిల్ ఫ్యాన్స్ ఖచ్చితంగా కాపాడేస్తారనుకుంటున్నాడు. మరి ఏం జరుగుతదనేది మనం చూద్దాం. నిజానికి మంచి క్యాలిక్యులేషనే. కానీ ఇప్పుడు ఫ్యాన్ బేస్డ్ మీద ఆధారపడి అయితే ఓటింగ్ జరగట్ల. ఇక నామినేషన్స్‌లోకి వెళ్ళాననే పేరు గూడా ఉంటది గదా! అందుకని చెప్పి నామినేషన్‌లోకి వచ్చేద్దాం అనుకుని ఉండొచ్చు మేబీ. అంతేకాదు ఈసారి బిగ్ బాస్‌కి అసలు పవర్ ఇవ్వలేదు.
పవర్ ఇచ్చి ఉంటే చీఫ్స్‌కి బిగ్ బాస్ పవర్ ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే వేరే రకంగా ఉండేది. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేసేవారు అనేది చూద్దాం. ఏది ఏమైనా మూడో వారం అయితే కొంచెం చెత్త నామినేషన్సే, సొల్లు రీజన్సే అయితే కనపడ్డాయి. కొంచెం ప్రీవియస్ వీక్స్‌తో అంటే 1, 2 వారాలతో పోలిస్తే మూడో వారం కొంచెం బెటర్. ఇక మళ్ళా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.